హాయ్ ఫ్రెండ్స్, కెవిన్ హార్ట్ నటించిన డై హార్ట్ 2 డై హార్టర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యాక్షన్ హీరోగా నిలబడిన హీరో ఒక స్క్రిప్ట్ రాసుకుంటాడు. అందులో తనకి తెలియని యాక్షన్ ఎపిసోడ్స్ క్రియేట్ చేస్తాడు. సినిమా స్టార్టింగే ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా ఒక వ్యక్తి అతనికి మంచి ఆఫర్ ఇస్తాడు. ఎందుకంటే అతను కథ చెప్పిన లేడీ ప్రొడ్యూసర్ ఒప్పుకోదు. ఒక శాడిస్ట్ సైకో విలన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తాడు. అతను బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు పెడతానని మత్తుమంది ఇచ్చి హీరోని తీసుకెళ్లి శాడిజం ప్రదర్శించాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది, తన అసిస్టెంట్ ని ఒక స్టంట్ మ్యాన్ ని తీసుకొని కెవిన్ హార్ట్ ఏం చేశాడు అన్నది మిగిలిన సినిమాని దర్శకుడు మంచి యాక్షన్ సీన్ తో మొదలుపెట్టినా సరే, అక్కడక్కడ మంచి సీన్లు వచ్చినా సరే కామెడీ తగ్గిపోయి బోరింగ్ గా చూసే కొద్దీ. ఫోటోగ్రఫీ బాగున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా సినిమాని భరించడం చాలా కష్టం. అంతగా కామెడీ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. జాన్ సేనా పాత్ర కూడా గెటప్ చూసిన వెంటనే నవ్వొస్తుంది, కానీ సినిమా చూసే కొద్దీ బోర్ అనిపిస్తుంది. హాలీవుడ్ కామెడీ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని చూస్తే నిరాశ పడాల్సిందే. ఎందుకంటే అంత గొప్ప కామెడీ అయితే లేదు ఈ సినిమాలో. యాక్షన్ ఎపిసోడ్లు కొంచెం అలరిస్తాయి అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.